గణపతి ఉత్సవాల సందర్భంగా మరొకసారి గాజువాక పేరు మారుమ్రోగిపోతుంది. లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాజువాక డిపో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన చూస్తున్నారుగా బెల్లం మహాగణపతి స్వామివారిని దర్శించుకోవటం చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ఫస్ట్ టైం వీళ్ళు ఈ ఉత్సవ కమిటీగా ఏర్పడి స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కానీ చాలామందికి ఇంట్రెస్ట్గా అనిపిస్తున్న విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా ఖైరతాబాదుతో పోటీ పడుతూ గాజువాకలో గణపయ్య ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈసారి లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 20 టన్నుల బెల్లం, అది కూడా రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి బెల్లంతో కొలువు తీరినటువంటి మహా గణపయ్యను ఇప్పుడు మీరు దర్శించుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకోవటానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు క్యూ కడుతున్నారు. ఉదయం అంతా కూడా ఇళ్లలో పూజలు చేసుకున్న తర్వాత ఎక్కడైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణపయ్యలు ఉంటారో అక్కడికి వెళ్ళి ఆ మండపాలకు వెళ్ళి అక్కడ స్వామివార్లను దర్శించుకోవటానికి సాయంత్రం అంతా ప్రజలు వాళ్ళ యొక్క టైం స్పెండ్ చేస్తారు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి కూడా గాజువాకలో కొలువు తీరినటువంటి మహాగణపతుల్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్న దృశ్యాలైతే మీరు చూస్తున్నారు. అసలు ఎందుకు బెల్లం గణపయ్య అనేటటువంటి ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడానికి కారణాలు ఏంటి అనే విషయం కూడా లంబోదర చారిటబుల్ ట్రస్ట్ వారిని అడిగి తెలుసుకుందాం. గోవర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. గోవర్ధన్ గారు, ఫస్ట్ టైం అనుకుంటా మీరు గాజువాకలో ఉత్సవాలు చేయటం, ఎందుకు ఈ తలంపు ఎందుకు వచ్చింది మీకు? అసలు అంటే ఏం లేదండి, నార్మల్గా ఎప్పుడూ మనం అంటే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు చేద్దామని ఒక కాన్సెప్ట్. అంటే ఫస్ట్ టైం చేస్తే అది బెస్ట్గా నిలబడాలి, ఆ ఫస్ట్నే బెస్ట్గా తీసుకెళ్తే ఆ రీచ్ వేరేగా ఉంటుందని చెప్పి మనం ఇది తెలపడం చెప్పిందండి. ఇది మనం ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ, అంటే ఇప్పటివరకు అన్ని వినాయకులను పెడతారు, మనకి మట్టి వినాయకులు పెడతారు, ప్లాస్టర్ ఆఫ్ ఫైబర్ పెడతారు, అన్నీ పెడతారు. ఇవి తీసుకెళ్ళి నిమజ్జనం టైంకి ఆ నిమజ్జనం సరిగ్గా అంటే పొల్యూటెడ్ అయిపోతుంది. బీచ్ వాటర్ కానీ మొత్తం అంతా పొల్యూటెడ్ అయిపోవడం. మనం ఫ్లడ్స్ చూసాం మొన్న రీసెంట్గా విజయవాడ. మన దగ్గర మన పక్క ప్రాంతమే, అది పెద్ద దూరం కూడా కాదు. అంటే ఎలా వస్తున్నాయో ఏమొస్తున్నాయో తెలియట్లేదు, కానీ అంత కొత్తగా అన్నీ వచ్చేస్తున్నాయి మనకి. ఇవన్నీ కాదు, ఏదైనా ఒక బెస్ట్ తీసుకుందాం అంటే ఆ బెస్ట్ ఏంటి అని ఆలోచించమండి. ఆ బెస్ట్ ఏంటి అంటే అది కూడా ఒక ప్రత్యేకమైనది కావాలి మనకి. ఆ ప్రత్యేకమైనది వినాయకుడికి నచ్చేది ఏంటి ఉన్నదంటే బెల్లం ఉన్నది. ఆ బెల్లం మీద చాలా రీసెర్చ్లు చేసి దాన్ని రీసెర్చ్ చేయడానికి ఒక 3 months పడుతుందండి. రీసెర్చ్ చేయడానికి ఒక 3 months బిఫోర్గా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇక్కడ అంటే అది తెచ్చి శాంపుల్ ఇంట్లో పెట్టడం అంటే ఎన్ని రోజులు ఉంటుంది, ఎలా వర్క్ అవుతుందో చూడడం, తర్వాత శిల్పుల్ని అంటే రొటీన్గా శిల్పుల దగ్గరికి వెళ్ళడం, మనం చేయడం. అలా అయితే మనకి అనకాపల్లిలో ఒక శిల్పి తగిలారు. అయితే అండి నేను చేస్తాను, కొన్ని రిస్క్ మీరు పెట్టుకుంటారంటే లాస్ట్కి ఎలా వస్తుందో తెలియదు, కానీ నేనైతే చేస్తానని చెప్పి ముందుకు వచ్చారు అనకాపల్లి వాస్తవికులు. అయితే మనం కూడా ఎక్కడి నుంచో తేడా ఏంటి, మన దగ్గర ఉన్న అనకాపల్లి, మన దగ్గర ఉన్నది ప్రత్యేకంగా ఏదైనా అంటే హైప్ అలా క్రియేట్ అవ్వాలని చెప్పి మనం కూడా ఓకే అన్నాం.